లలిత నమోస్తుతే మణిద్వీప నివాసినే సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం హోరాకాలంలో శనివారం ఏ హోరలో శుభకరం అనే విషయం గురించి తెలుసుకుందాం. శనివారం రవి హోరలో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టకూడదు. దానివల్ల చాలా అనర్థాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రహోర కూడా పనిచేయదు. చంద్రహోరలో కూడా ఏ పని తలపెట్టినప్పటికీ కూడా చెడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుజహోర కూడా శనివారం పనిచేయదు. ఈ కుజహోరలో ఏదైనా పని తలపెట్టినట్టయితే ఆపదలు కానీ లేదా విరోధాలు కానీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధహోరలో ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా విజయం సాధిస్తారు. అలాగే గురుహోరలో కూడా విజయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులు కార్యజయం కలుగుతాయి. అలాగే శుక్రహోర కూడా చాలా విజయవంతంగా ఉపయోగపడుతుంది. శనివార దానాది జపాదులకి బాగా ఉపయోగపడుతుంది. అంటే శని దోషం ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఏనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళకి ఈ వారాకాలం ఉపయోగించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.